ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైదానంలో 10 రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో గల్లంతైనటువంటి 8 మందికి సంబంధించిన ఆచూకీ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈరోజు సావు కబురు చల్లగా చెప్పింది. ఆ జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ ఈరోజు అటు బాధితుల్ని కలిసి ఇక 8 మందికి సంబంధించిన ఆచూకీని తాము కనుగొనలేమని చెప్పి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మేము 8 మందికి సంబంధించిన ఆనవాళ్లను కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నామని, ఇప్పుడు మీరంతా మీ స్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పి కుటుంబ సభ్యులకు చావు కబురు చల్లగా చెప్పడంతో ఆ బాధితులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమ వాళ్ళు ఏమైపోయారని చెప్పి 10 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా రోదనలతో ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నది. గత 10 రోజులుగా వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ ఆచూకీ కోసం, వాళ్ళ ఆనవాళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రతిరోజు తిండి తిప్పలు లేకుండా వాళ్ళంతా కూడా నిద్రాహారం లేకుండా వాళ్ళ కోసం గడిపిన నేపథ్యంలో ఈరోజు 10వ రోజున జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చి ఇక మీ వారి ఆనవాళ్లను మేము కనుగొనలేని పరిస్థితి ఉందని, మీరు ఇప్పటికిప్పుడైతే మీరు మీ స్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఒక్కసారిగా బయటపడ్డట్టుగా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అక్కడ గత 10 రోజులుగా అనేక రకాలైనటువంటి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ మృతులకు సంబంధించిన ఆనవాళ్లను మాత్రం ప్రభుత్వం కనుగొనలేకపోయింది. DNA టెస్టుల్లో కూడా వాటిని తేల్చలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇంకా ఏ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించైనా వాటిని తేల్చాల్సి ఉంది. కానీ ఇప్పటివరకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఫలితంగా 8 మందికి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఊసురు మంటూ తమ గ్రామాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరో విషాదకరమైనటువంటి విషయం ఏమిటంటే అసలు వాళ్ళు బతికున్నారా, చనిపోయారా, చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి, కనీసం వాళ్ళకు నష్టపరిహారాలు ఏవైనా ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే విషయాల మీద కూడా చాలా స్పష్టత లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 16 మందిలో 7గురికి సంబంధించిన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు దాదాపు 70 నుంచి 80% కాలిన గాయాలతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటనేది మాత్రం ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఆ 8 మందితో కలిసి దాదాపు 52 మంది చనిపోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. 60 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్తున్నారు. 20-25 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగతా వారి పరిస్థితి ఏమిటనే విషయాల మీద మాత్రం ఇంకా అధికారుల నుంచి స్పష్టత రాలేదు. వాళ్ళకు సంబంధించిన లిస్టులు కూడా అధికారులు కానీ పరిశ్రమ వాళ్ళు కానీ బయట పెట్టలేదు. ఇక చనిపోయిన వాళ్ళకు సంబంధించిన ఎక్స్గ్రేషియా ఇచ్చే విషయంలో మాత్రం అటు పరిశ్రమ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, పరిశ్రమ చేస్తున్న ప్రకటనలకు, యథార్థంగా జరుగుతున్న సంఘటనలకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. ₹1 కోటి ఇస్తామని చెప్పినటువంటి యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ₹1 వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని నేపథ్యంలో పరిశ్రమ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంతటా ఏఐటీసీ, సిఐటియు, బీఆర్ఎస్వీకి సంబంధించిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అటు సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాదు, పటంచెరు, జిన్నారము, నారాయణఖేడు ప్రాంతాల్లో, అటు ఆందోళన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పని గంటలను పెంచడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అట్లాగే కార్మికులకు సంబంధించిన హక్కుల్ని పరిరక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 155వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఈరోజు కూడా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఆందోళన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. డంప్ యార్డుకు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళినటువంటి ఆమె శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యే రోహిత్ రావు అనుచిత వ్యాఖ్యలు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై, అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై, మాజీ మంత్రి హరీష్ రావుపై ఒక ఛానల్లో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు ఎస్పీ శ్రీనివాసరావును కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రోహిత్ రావు ఒక ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఒక బజారు రౌడీలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జరిగింది. అటు చిన్నశంకరంపేటలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పని గంటల్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేశారు. ముఖ్యంగా అటు మెదక్తో పాటు నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సార్వత్రిక సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగాయి. ఏఐటీసీ, సిఐటియు, అట్లాగే బీఆర్ఎస్వీకి సంబంధించిన కార్మిక సంఘాలు, అట్లాగే పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన పని సమయాన్ని 12 గంటలకు పెంచడం, రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వీళ్ళు ఈ సందర్భంగా ఆందోళన కొనసాగించారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ఆరోపించడం జరిగింది. పని గంటల్ని తక్షణమే తగ్గించాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చట్టాపరంగా కార్మికులకు దక్కాల్సినటువంటి అన్ని హక్కుల్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో గజ్వెలు, హుస్నాబాదు, దుబ్బాక తదితర ప్రాంతాల్లో కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మె కొనసాగింది. ఈ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వివిధ సంస్థలు మూతపడ్డటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఇక జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు తొగుటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ని పరిశీలించారు. అక్కడికి వెళ్ళి అక్కడి విద్యా పరిస్థితుల్ని, ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి ఇతర సౌకర్యాలను కూడా ఆమె తెలుసుకున్నారు. ముఖ్యంగా భోజన వసతి ఎట్లా ఉందన్న విషయాల మీద ఆమె ఆరా తీశారు. మెనూ సక్రమంగా పాటిస్తున్నారా లేదని, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాల మీద హైమావతి ఆరా తీశారు. విద్యార్థులందరికీ నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టాలని, అట్లాగే ఎక్కడ కూడా విద్యా ప్రమాణాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయుని ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు హాఫ్ మారథాన్కి సంబంధించిన పోస్టర్ని జిల్లా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 27న సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద జరిగేటువంటి హాఫ్ మారథాన్ రన్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలని చెప్పి జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.